ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియలాక్స్ 666. అందరూ ఎలా ఉన్నారు అనేది చాలా బాగున్నా. మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే కుకింగ్ వీడియో అనమాట. చెకోడీలు తయారు చేయబోతున్నాను. సో ఎలా వస్తే ఏంటి అనేది ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూగా చూసేసేయండి ఫ్రెండ్స్. ఇదైతే పచ్చనపప్పు అనమాట. ఇది 3 గంటల ముందైతే నానబెట్టేసాము. చూడండి ఎంత బాగా నానిపోయిందో. బాగా నానిపోయింది అనమాట. దీన్ని అయితే ఇప్పుడు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టచ్చు, లేదంటే ఒక క్లాత్ తీసుకొని నెమ్ము లేకుండా అయితే తుడిచేయాలన్నమాట. నెమ్ము లేకుండా అయితే తుడిచైతే పక్కనైతే పెట్టేసుకుందాం. ఇది అయితే బీప్ పిండి ఫ్రెండ్స్. ఈ బీప్ పిండి అయితే నాకు కొలతలు దీంతో అయితే తీసుకుంటున్నాను అనమాట. కొలతలు దీంతో అయితే 1 కప్పు బీప్ పిండి అయితే వేస్తున్నాను. దాని ఫ్రెండ్స్ 1 కప్పు బీప్ పిండి అయితే తీసుకున్నాను అనమాట. మీకు లైటింగ్ వల్ల బాగా కనిపించట్లేదేమో చూడండి. ఇందులోకి 1/2 కప్పు మైదా పిండి కానీ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే మనం వేడి చేసుకోవాలన్నమాట. 1.5 కప్పు పిండి దాకా పడింది కదా ఫ్రెండ్స్, అందుకని మనం అయితే దీంతో 1.5 కప్పు దాకా వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులోని ఈ వాటర్లోనే రుచి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలండి. కారం 1/2 స్పూన్ అయితే వేసుకోవాలి ఈ వాటర్లోనే. పొడిలు అనేవి కలర్గా రావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వాటర్లోనే వేసేసుకొని బాగా కలిపేసేయాలి. చూడండి కలర్ వాటర్ అనేవి బాగా కలర్ చేంజ్ అయిపోయింది కదా. తర్వాత పిండి అనేది కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. ఇలా బియ్యం పిండి మొత్తం వేసుకున్నాక బాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండి అంతా వాటర్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. అక్కడక్కడ గుల్లలు గుల్లలుగా వచ్చేస్తుంది, దాన్ని బాగా కలపాలన్నమాట, లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అయితే నాకైతే హ్యాండ్ పెయిన్ వచ్చేసింది ఫ్రెండ్స్. చాలా కష్టం అనిపించేసింది. కొంచెం కొంచెంగా చేసుకోకుంటే బాగుండు అనిపించింది అనమాట నాకైతేను. చూస్తూ ఉండండి వీడియో అయితే. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దాన్ని అయితే చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. ఒక ప్లేట్ అయితే పెట్టేసి చల్లారనిద్దాం. ఇదైతే చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇందులోకి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెమే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, సరిపోతుంది. ఇంకా దాన్ని బాగా ప్రెస్ చేస్తూ కలపాలన్నమాట, లేదంటే అక్కడక్కడ గుల్లలు గుల్లలుగా అయితే ఉండిపోద్దండి. అంటే మనం కొంచెం మైదా వేసాం కాబట్టి దాన్ని బాగా ప్రెస్ చేస్తూ అయితే కలపాలి ఫ్రెండ్స్. చూడండి చపాతీ పిండిలాగా చేసేసాను అనమాట. దీన్ని ఇప్పుడు ఎలా చేయాలంటే ఒక ముద్దలా తీసుకొని ఒక బాల్ సైజులా చేసుకొని దాన్ని ప్రెస్ చేస్తూ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే చేయాలన్నమాట. ఆ ముద్దను తీసుకొని కొంచెం అలాగా ప్రెస్ చేస్తూ లైట్గా ప్రెస్ చేస్తూ చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనకి చెకోడీ షేప్ రావాలంటే లైట్గానే ప్రెస్ చేయాలి, లేదంటే కిందకి అనేది ఒక అచ్చులా పడిపోద్ది అనమాట. చూడండి పైనే చేస్తున్నాను అనమాట నేనైతే ఇక్కడ. కూరగాయలు కట్ చేసుకొని చెక్కపీట అలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటి మీద చేసుకోవాలి. ప్లేటు అలాంటివి అయితే అతుక్కోబోద్దు అనమాట పిండి అయితేను. చూడండి ఇలా చేసిన తర్వాత ఒక చాకుతో ఇలా కట్ చేసేసుకొని మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ పచ్చనపప్పు, అది ఆరిపోయింది. నేనైతే ఇలా అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే వాటిని అయితే ఇలా పప్పులు అయితే వేసేసి బాగా ప్రెస్ చేస్తున్నాను అనమాట. చూడండి తర్వాత చెకోడీ షేప్లో అయితే చేసేస్తున్నానండి. అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. ఎక్కువ కష్టం అని అనిపించదు. చూడండి ఇలా అయితే చేసుకున్నాను అనమాట. కొన్ని చేసి అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకసారి ఇలా అయితే చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు అయితే చూడండి ఇక్కడైతే ఆయిల్ కానీ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే అందులో చెయ్యి అయితే పెట్టడం లేదనమాట. వేడయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇదొంది ఫ్రెండ్స్. కొంచెం తీసుకొని అయితే వేస్తాను అనమాట ఆయిల్లో. ఆయిల్ అయితే వేడైపోయింది, త్వరగా తేలింది అనమాట. ఇప్పుడైతే మనం
మనం తయారు చేసి పెట్టుకున్న చెకోడీలను వేసుకోవాలి ఒక్కొక్కటిగా. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది చాలా లేట్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టైం పడుతుంది అన్నమాట. సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి చాలా అంటే చాలా టైం పడుతుంది. సో ఇక్కడ అక్కడక్కడ వస్తున్నాయి చూడండి బుడగలు. అవి లోపల ఎక్కడ పిండి ఉంటే అలా ఉడుకుతుంటుంది అనమాట. మొత్తం మంచిగా కాలేంత వరకు తీయకూడదు. చాలా అంటే చాలా లేట్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే డే టైంలో చేసుకోండి. నేనైతే నైట్ టైం పెట్టుకున్నాను అన్నమాట. టైం అయితే 9 అయిపోయింది అసలే. చెకోడీలు అనేవి బుడగలు రావడం ఎప్పుడైతే ఆగుతాయో అప్పుడే తీసేయాలన్నమాట. అప్పుడే మొత్తం ఉడికినట్టు లోపల పిండి, లేదంటే ఇంకా పచ్చి పచ్చిగానే ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం మందంగానే వేసుకున్నాము చూడండి. కలర్ అయితే ఆరెంజ్ కలర్లో బాగా వచ్చాయన్నమాట. వీడియోలో అయితే బాగా కనిపించడం లేదు, కొంచెం ఎల్లో కలర్లా అనిపిస్తుంది అనమాట. ఫైనల్లీ ఒక వాయి అయితే తీసేసాను అనమాట. టేస్ట్ అయితే బాగానే వచ్చాయి. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసేటప్పుడు డే టైంలోనే పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగా నైట్ టైంలో అయితే అసలు పెట్టుకోవద్దు. ఏదైతే ఇంకొక వాయి అయితే అవుతున్నాయి అనమాట. వీడియో తింటే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.